परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। సంభవామి యుగే యుగే. కర్ణుడు సువర్ణ కవచ కుండలాలతో ప్రకాశిస్తూ అతిరథుడు రాధల చెంత అల్లారుముద్దుగా పెరగసాగాడు. అస్త్ర విద్యలో సాటిలేని యోధుడిగా అందరి మన్ననలు పొందాడు. పిల్లలు లేని రాధ అతిరథులు భగవత్ ప్రసాదంగా భావించి కర్ణుడిని అల్లారుముద్దుగా పెంచసాగారు. ఒకరోజు తనకు జన్మను ప్రసాదించిన సూర్యుడు కర్ణుడి స్వప్నమందు సాక్షాత్కరించి, కుమారా వసుసేన, రేపు ఉదయం స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు నీ వద్దకు వచ్చి నిన్ను దానమడుగుతాడు. ఇంద్రుడు నీ కవచకుండలాలను అపహరించాలనే దురుద్దేశంతో వస్తున్నాడు. అతడు అడిగిన వెంటనే నువ్వు సరే అనకు. నీకు ముందుగా తెలిస్తే జాగ్రత్తగా ఉంటావని చెబుతున్నాను అని హెచ్చరించాడు సూర్యభగవానుడు. అప్పుడు వసుసేనుడు సూర్యుడితో, తండ్రి, మీరు చెప్పినది నిజమే కావచ్చు, కానీ బ్రాహ్మణ వేషంలో యాచించవచ్చిన వానికి కాదని ఎలా చెప్పగలను? అలాంటప్పుడు సాక్షాత్ దేవేంద్రుడే ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చి యాచిస్తే ఎలా తిరస్కరించగలను అని ప్రశ్నించాడు. అప్పుడు సూర్యుడు వసుసేనుడి దాతృత్వపు గుణాన్ని మెచ్చుకుంటూ, కుమారా, అయితే నాదొక్క మాట. నీ దానానికి తృప్తి చెందిన దేవరాజు ఇంద్రుడు నీకు ఒక వరాన్నిస్తానంటాడు. అప్పుడు నువ్వు సర్వశస్త్రాస్త్రాలను ఖండించగలిగే శక్తి అనే ఆయుధాన్ని వరంగా అడుగు అని చెప్పి అంతర్హితుడయ్యాడు. సూర్యోదయమయ్యింది. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో రానే వచ్చాడు. స్వప్నంలో సూర్యుడు చెప్పినట్లు కవచ కుండలాలను దానం చేయమని యాచించాడు. అంతట వసుసేనుడు విప్రవేషంలో వచ్చిన ఇంద్రునికి నమస్కరించి జన్మతః వచ్చిన సహజ కవచ కుండలాలను ఊడబెరికి ఇంద్రుడికి ఇచ్చాడు. వసుసేనుడి దానగుణానికి సాహసానికి అబ్బురపడిన ఇంద్రుడు ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు. అమోఘమైన శక్తి ఆయుధాన్ని ప్రసాదించమని కోరాడు వసుసేనుడు. ఇంద్రుడు వరాన్ని అనుగ్రహిస్తూ, వసుసేన, దేవ దానవ యక్ష కిన్నెర నాగ గంధర్వాదులలో ఎవరైనా సరే ఈ శక్తి ఆయుధం ఒక్కరిని మాత్రమే హతమార్చగలదు అని చెప్పి శక్తి ఆయుధాన్ని ప్రసాదించి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు వసుసేనుడిగా పిలువబడుతున్న రాధేయుడు సహజ కవచ కుండలాలను సాహసోపేతంగా ఛేదించి ఇవ్వడం వలన అప్పటి నుండి కర్ణుడిగా పిలువబడ్డాడు. కర్ణుడిగానే శాశ్వత కీర్తిని సొంతం చేసుకున్నాడు. కుంతికి వివాహం చేయాలని సంకల్పించిన కుంతిభోజుడు స్వయంవరం ప్రకటించాడు. అనేక మంది రాజులు పాల్గొన్న ఆ స్వయంవరంలో పాండురాజు ప్రభాకర తేజంతో వెలిగిపోతున్నాడు. కుంతి వరమాలికను పాండురాజు మెడలో వేసింది. వారిరువురి వివాహం అతి వైభవంగా జరిగింది. యదువంశీయుల వలె మద్రదేశ ప్రభువులు కూడా గొప్ప కీర్తిమంతులు. కురు వంశాభివృద్ధికి మద్రదేశీయులతో కూడా సత్సంబంధాలు ఉండాలని భావించాడు భీష్ముడు. మద్రదేశాన్ని శల్యుడు పరిపాలిస్తున్నాడు. ఆయనకు మాద్రి అనే రూపసి అయిన చెల్లెలుంది. సద్గుణరాశి అయిన మాద్రిని పాండురాజుకిచ్చి వివాహం జరిపించమని శల్యుడిని కోరాడు భీష్ముడు. అందుకు మద్రాధీసుడైన శల్యుడు అంగీకరించాడు. మాద్రి పాండురాజుల వివాహం కూడా వైభవంగా జరిగింది. కుంతి మాద్రిలతో కలిసి పాండురాజు ఆనందంగా జీవనయాత్ర సాగించాడు. దేవకుడనే రాజు పెంచుకున్న పుత్రిక పారవశ గుణగణాలు నచ్చడంతో విదురుడికి ఇచ్చి వివాహం జరిపించాడు భీష్ముడు. ధృతరాష్ట్రుడు గాంధారిని, పాండురాజు కుంతి మాద్రిలను వివాహమాడారు. 1 మాసం గడిచింది. కురురాజ్యాన్ని విస్తరింపజేయాలనే ఆకాంక్ష పాండురాజుకు కలిగింది. పెద్దల ఆశీస్సులను పొంది పాండురాజు దిగ్విజయ యాత్రను ప్రారంభించాడు. మొదట దశార్ణ దేశాలను జయించి ఆ తరువాత మగధ, మిథిల, విదేహ తదితర రాజ్యాలను జయించాడు. కాశీ, సుహ్మపుండ్ర దేశాలను కైవసం చేసుకున్నాడు. ఈ విధంగా రాజ్యాలను జయించి మణిమయ వస్తు ధన కనకాదులతో
అశ్వగజ రథాలతో అపర కుబేరుడిలా హస్తినకు తిరిగి వచ్చాడు. సుఖశాంతులతో సుభిక్షంగా కురుదేశంలో ప్రజలు కాలం గడపసాగారు. భీష్ముడి మార్గదర్శకత్వంలో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ధృతరాష్ట్రుడు, పాండురాజు పరిపాలన కొనసాగించారు. ఇలా ఉండగా ఒకనాడు పాండురాజు వినోదార్థం ఒక అరణ్యానికి వేటకు వెళ్ళాడు. ఆ రోజు వేటకు ఎక్కడా మృగాలు దొరకలేదు. విసిగి వేసారిపోయాడు. చివరకు ఒకచోట 2 మృగాలు క్రీడిస్తూ ఉంటే వాటిపై బాణాలు సంధించాడు. కర్దమ మహాముని కుమారుడైన కిందముడనే ముని ఆ సమయంలో తన భార్యతో కలిసి మృగరూపంలో క్రీడిస్తున్నాడు. కిందముడు పాండురాజు కొట్టిన పంచబాణాలకు విలవిలలాడుతూ మరణయాతన అనుభవిస్తూ, రాజా, ధర్మ మార్గమున చరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నువ్వు అధర్మంగా, అనుచితంగా ప్రవర్తించావు. రాజులు మృగాలను వేటాడవచ్చు, అలాగే ఈ మృగరూపంలో ఉన్నది నేనని నీకు తెలియకపోవచ్చు. కానీ రతి క్రీడలో మైథునిస్తున్న ప్రాణాలను వధించడానికి నీకు మనస్సలా వచ్చింది. నువ్వు చేసిన ఈ ఘోర అపరాధానికి ప్రాయశ్చిత్తము లేదు. మృత్యువు నిన్ను త్వరలోనే కబళిస్తుంది. రాజా, ఏ క్షణంలో నీకు సురతవాంఛ కలిగి స్త్రీని స్పృశిస్తావో మరుక్షణంలోనే మృత్యువు నిన్ను హరిస్తుంది అని పాండురాజును శపించి సతీ సమేతంగా అసూలు బాశాడు మహర్షి కిందముడు. అంతట పాండురాజు ఉద్విగ్న మనస్కుడై, విషణ్ణుడై, విరక్తుడై, విషాదవదనంతో ప్రియసతుల చెంతకు వచ్చి జరిగిన తప్పిదాన్ని, మునీశ్వరుడి శాపాన్ని విశదీకరించాడు. అంతేగాక కుంతి మాద్రిలతో తన అభిమతాన్ని మనస్సు విప్పి చెప్పాడు పాండురాజు. మునిశాపం నా బ్రతుకుని గొప్ప మలుపు తిప్పింది. జీవితపు విలువ నాకు తెలిసి వచ్చింది. ఇకపై సర్వం త్యజించి యతి జీవితాన్ని అనుసరిస్తాను. సర్వ ప్రాణికోటిని పరమాత్మ స్వరూపంగా ప్రేమిస్తాను. మీరిరువురు హస్తినాపురం వెళ్ళండి. నేను సన్యాసాశ్రమ దీక్ష తీసుకున్నానని కురువంశ పెద్దలకు చెప్పండి. ఆ మాటలకు పాండుపత్నులు తీవ్రంగా బాధపడ్డారు. రాజా, మోక్షం కొరకు సన్యాసాన్ని స్వీకరించవలసిన పని లేదు. వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి కూడా సాధనలు చేసుకోవచ్చు. మేము కూడా మీతోనే వస్తాము. మీ సాధనకు మేము అవరోధం కాము. మా మాట మన్నించండి అని చెప్పారు కుంతి మాద్రులు. ధర్మపత్నుల కోరికను సమ్మతించాడు పాండురాజు. వెంటనే ముగ్గురు తమ ఆభరణాలు తీసేసి సేవకులకు ఇచ్చి వాటిని హస్తినాపురంలో అందజేయమని చెప్పారు. అంతేగాక పాండురాజు తన భార్యలిద్దరితో కలిసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళారని చెప్పమన్నాడు. ఆ మాటలు ఆలకించిన సేవకులు రోదించారు. దుఃఖవదనాలతో హస్తినకు వెళ్ళి జరిగిన విషయాన్ని తెలిపారు. కురువంశ పెద్దలు ఆ విషయం విని తీవ్ర వ్యాకులత చెందారు. పాండురాజు సతులతో కూడి కొంతకాలం నాగశత పర్వతము మీద, మరికొంతకాలం చైత్రరథ వనంలోనూ గడిపాడు. ఆ తరువాత హిమాలయాలు దాటి గంధమాదనం చేరుకున్నాడు. చివరికి ఇంద్రద్యుమ్న సరోవరం సమీపంలో ఉన్న శతశృంగ పర్వతం చేరాడు. శతశృంగ పర్వతం మీద పాండురాజు ఘోర తపస్సు చేయసాగాడు. కొన్నాళ్ల తరువాత కొందరు మునులు బ్రహ్మలోకానికి పయనమయ్యారు. పాండురాజు వారితో కలిసి బ్రహ్మలోకానికి వస్తానన్నాడు. కానీ వారు పాండురాజుతో అపుత్రస్య గతిర్నాస్తి అనే శాస్త్ర ప్రమాణం నీకు తెలిసిందే కదా, నీకు సంతానం లేదు కాబట్టి మోక్షానికి అర్హత లేదు అని తెగేసి చెప్పారు. వారి మాటలు పాండురాజును మరింత కృంగదీశాయి. సంతానాన్ని గురించి కుంతి మాద్రులతో కలిసి తీవ్రంగా ఆలోచించాడు. అప్పుడు కుంతి పాండురాజుతో ఇలా చెప్పింది. ఒకానొక సందర్భంలో దూర్వాస మహర్షి నేను చేసిన సేవలకు మెచ్చి ఒక మహామంత్రాన్ని వరంగా ఇచ్చాడు. ఆపద్ధర్మంగా ఆ మంత్రాన్ని పుత్రలబ్ధికి వాడుకోవచ్చని ఆయన సెలవిచ్చారు. కుంతి మాటలకు పాండురాజు మిక్కిలి సంతసించి ఆ మంత్రమహిమను ఆశ్రయించి పుత్ర సంతానం పొందమని కుంతిని నియోగించాడు. అప్పుడు కుంతి భర్తకు ప్రదక్షిణం చేసి సమాహిత చిత్తంతో మంత్రాన్ని జపించింది. మొదట సర్వలోకాలకు ఆశ్రయమైనవాడు, ధర్మానికి మూలమైనవాడు అయిన యమధర్మరాజును ఆహ్వానించింది. ఆయనను అనేక విధాల ప్రార్థించి ఉత్తమ ధర్మవర్తనుడైన పుత్రుడిని ప్రసాదించమని కోరింది. అంతట యముడు కుంతిని అనుగ్రహించాడు. కుంతి సర్వాంగ శోభితుడైన బాలుడిని ప్రసవించింది. అతడు పుట్టినప్పుడు సర్వభూతాలు సంతోషించాయి.
ఆ బాలుడు సత్యవంతుడిగా, ధర్మాత్ముడిగా, పరాక్రమవంతుడిగా రాణిస్తాడని, కురుకుల దీపకుడవుతాడని, ధర్మస్థితిమతి కావడం చేత యుధిష్ఠిరుడుగా పిలువబడతాడని ఆకాశవాణి పలికింది. యుధిష్ఠిరుడు పుట్టిన సంగతి విని హస్తినాపురంలో అందరూ సంతసించారు. కానీ గాంధారి అప్పటికే గర్భవతి. సంవత్సరం నిండుతున్నా ముందుగా సంతానాన్ని కనలేకపోయింది. కుంతికి పుత్రుడు ఉదయించాడనే వార్త విని అసూయతో రగిలిపోయింది. ఆవేశంతో ఊగిపోయింది. విచక్షణ పూర్తిగా మరచింది. ఉచితానుచితాలు వదిలిపెట్టి కడుపుపై విపరీతంగా బాదుకుంది. గర్భపాతమై గర్భం విచ్ఛిన్నమైంది. అటువంటి విపత్కర సమయంలో వేదవ్యాసుడు వచ్చి ఆ పిండఖండాలను బొటనవ్రేలి పరిమాణంలో 101ని లెక్కించి వేరువేరు తైల భాండాలలో భద్రపరిచాడు. 9 కొడుకులు 1 కూతురు పుడుతుందని చెప్పి వ్యాసుడు వెళ్ళిపోయాడు. మహాభారతం రసవత్తరమైన కథనంతో ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాలను సామాన్యులందరికీ అర్థమవ్వాలనే దూరదృష్టితో వ్యాస మహర్షి సంకల్పించిన మహాద్భుత గ్రంథం. అటువంటి మహాభారతాన్ని ఒక దృశ్య కావ్యంగా మూలానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా మా పరిధి మేరకు మీకు అందించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. సాదరంగా ఆదరిస్తున్నందుకు, మా సదాశయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నందుకు అనేక నమస్సులు. ధర్మో రక్షతి రక్షితః. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే.